సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశశకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిచ్చేవ విభావయే భవానీం ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం పరకరకలితహే లసద్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలికతుంబికస్తూరికాం సమందహసితే క్షణాం ససదచాపపాశాం కుశాం అశేష జనమోహినీమరుణమాల్య భూషాంబరాం జపా కుసుమభాసురాం జప విధోస్మరేదంబికాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమౌఢ్యమి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమౌఢ్యం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండగ. శుభముహూర్తాలు ఫిబ్రవరి 13 నుంచి శుభముహూర్తాలు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంని బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరుని బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాలసర్పదోషం, కుజదోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్లి జరిగేటప్పటి ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యమైనది అంటే
పెళ్లి జరగాలి అనేటట్లయితే, పెళ్లి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికే చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఏంటి? తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి. వీళ్ళ కలియకుంటుందా ఉండదా, విడబడిపోతారా, అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు. మా దగ్గరికి వస్తారు, ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఏమైనా మీకు కుదరదు అని చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచి చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి లేవో చూడాలి. చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ రాశి కుంభరాశి. కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. శని పూర్తిగా బాగలేడు. ఈ రాశికి శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగలేదు. ఏళ్ళనాడు శని చివరి భాగం. ఈ భాగం ఎట్లా ఉంటుందంటే, ఇంతకుముందు విపరీతంగా 5 సంవత్సరాల నుంచి చేయరాని అప్పులన్నీ చేసి ఈ అప్పులు తీరటం కాదు, ఆస్తులు అమ్మితే కూడా రూపాయికి 20 పైసలు బాకీ జరుగుతుంది, 80 పైసలు ఇంకా బాకీ ఉంటుంది. ఐపీ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రాశి వాళ్ళకి మార్చి 30వ తారీఖు ద్వితీయానికి శని వచ్చాడు. ఈ ద్వితీయానికి వచ్చిన శని నవంబర్ 27 వరకు కూడా జన్మంలో ఉన్న పరిస్థితి చూపించాడు. నవంబర్ తర్వాత ఈ రాశి వాళ్ళకి కొంత మంచి మార్పు కనపడుతుంది. ఈ ద్వితీయంలో ఉన్నటువంటి శని ధనాధిపతి అంటారు, ధనాన్ని రక్షించేవాడు అవుతాడు. కానీ ద్వాదశంలో కుజుడున్నాడు. ఈ ద్వాదశంలో కుజుడు వల్ల దెబ్బలు అనారోగ్యాలు ఉంటాయి. కానీ ఈ శని వల్ల మీకు బాకీ తీరే రోజులు ఉన్నాయి. ఏదో ఉద్యోగాలు ఇచ్చా కానీ మీరు సంపాదన ఇచ్చే సంపాదన వస్తూ ఉంటుంది. వచ్చినట్లు బాకీలు తెచ్చాలి. ఇంతకుముందు అప్పులు చేసుకొని సరదాగా తిరిగారు. ఇప్పుడు మాత్రం వచ్చిన డబ్బులు బాకీలు కట్టడంతోటే నీ జీవితం మొత్తం ఇబ్బంది పడుతోంది. అదే కాకుండా నీ భార్యకి అనారోగ్యం, నెలసరి రావటం, ఓవర్ బ్లీడింగ్ రావటం, లేకపోతే గర్భస్రావాలు రావటం, గర్భిణీతో ఉంటే గర్భస్రావం అయ్యే పరిస్థితి రావటం, ఇట్లాంటి సమస్యలు కూడా రావటానికి బాగా అవకాశం ఉంది. గురువు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి చదువు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అన్ని విధాలా తెలుసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వాళ్ళ జాతకం కానీ నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం కానీ చూపించుకొని వివాహం చేసుకుంటే మంచిది. వివాహం కావటానికి మాత్రం మంచి సమయం. ఈ వివాహం కావటానికి నీకు తగిన స్త్రీ కావాలా, తగని స్త్రీ కావాలా అనేది నువ్వు నిర్ణయించుకోవటంలో ఉంది. చాలా జాగ్రత్త పడాలి. నీ ఇష్టం. చాలా మంది ఏం చేస్తారంటే, ఎన్ని సంబంధాలు చూసినా నాకు పిల్లలు నచ్చలేదు, నువ్వు నల్లగా ఉంటావు, బొగ్గు కంటే అతిహీనంగా ఉంటావు,
నీకు మాత్రం ఎర్రటి పిల్ల కావాలి. ఎన్ని చూసినా సంబంధాలు చూడవు. చివరికి వచ్చేప్పటికి ఏ ఎర్ర పిల్ల వస్తుంది, అది మంచిది కాదు, నిన్ను సర్వనాశనం చేస్తుంది. అట్లాంటి పిల్ల వస్తుంది, నీకు అందంగా ఉంటుంది, నీ బతుకు బజారు పాలవుతుంది. కాబట్టి అట్లా కాకుండా నీ జాతకం వాళ్ళ జాతక రీత్యా కలిసిందో లేదో చూసుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవటం. తర్వాత ప్రతి శనివారం శనికి నువ్వుల నూనె, నల్ల నువ్వులతో పూజ అభిషేకం చేసుకోవాలి. తర్వాత ఈశ్వర అభిషేకం చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటూ ఉంటే తిన్నగా ఈ 2 సంవత్సరాల్లో బాకీలు తీరుతాయి. వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా వివాహం చేసుకోండి. ఉద్యోగస్తులైతే ఉద్యోగం బాగుంటుంది. ఇంట్లో అనారోగ్య సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం.